ఆపరేషన్ కగారును వెంటనే ఆపు చేయాలి. ఈ డిమాండ్ మీద దగ్గర దగ్గర గత 24 రోజుల నుంచి అనేక సందర్భాల్లో అనేక పార్టీలు, అనేక సంఘాలు సమావేశాలు జరపడం, ప్రెస్ మీట్లు జరగడం చూస్తా ఉన్నాం. ఇట్లాగే జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో ప్రముఖులను కలవడం, కలిసి దీన్ని నిరసిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఆప్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతా ఉంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల్ని, ఉగ్రవాదుల్ని ఒకే ఘాటగా పెట్టి ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ప్రప్రదంగా మనం ఖండించాల్సింది ఈ ఇద్దరు ఒకటి కాదు అని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నక్సలైట్లు లేకపోతే మావోయిస్టులు కోరుకునేది ఏంటంటే, ఈ సమాజంలో దోపిడీ ఉండడానికి వీల్లేదు, అన్యాయం ఉండడానికి లేదు, అసమానతలు ఉండడానికి వీల్లేదు, సమాజం మార్పు కావాలి, సామాజిక న్యాయం కావాలని కోరుకునే వాళ్ళు మావోయిస్టులు, అట్లాగే కమ్యూనిస్టులు. ఈ ఉగ్రవాదికి ఒక లక్ష్యం లేదు, విధ్వంసమే లక్ష్యం. వాళ్ళది విధ్వంసాన్ని సృష్టించే వాళ్ళకి సమాజాన్ని మార్పు చేయాలనే ఇద్దరిని ఒకరు కట్టి ప్రజల్ని పట్టుదో పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. మనం ప్రజలకి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. సమాజం మార్పు కోరే వాళ్ళు కొంతమంది, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళు కొంతమంది, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళని పోషిస్తూ అండగా ఉంటూ ఇక్కడ సమాజం మార్పు గురించి కోరే వాళ్ళని మట్టు పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అమిత్ షా, మోడీ ఇద్దరు కూడా ద్వయం ఈ భారతదేశాన్ని నక్సల్ రహిత సమాజంగా మారుస్తామని చెప్పి ప్రకటన చేస్తా ఉన్నారు. ఆ ప్రకటన వచ్చిన తరుణంలోనే వెంటనే అనేక మంది స్పందించారు. అది నీ తరం కాదు, నిన్ను పుట్టించిన వాడి తరం కాదు, ఎక్కడైతే సమాజంలో అసమానతలు ఉంటాయో, అన్యాయం ఉంటుందో అక్కడ ఏదో ఒక పేరుతో మార్పు రావడానికి పోరాటాలు జరుగుతాయి. అది నక్సలిజం కానివ్వండి, మరొకటి పేరు పెట్టండి. ఇలాంటి అసమానతలు ఉన్నంత వరకు నక్సలిజాన్ని నువ్వు రూపుమావటం సాధ్యం కాదని చెప్పాం. అమిత్ షా గాని, మోడీ గాని చెప్తుంది ఏంది? మొన్నటి వరకు ఏం చెప్పారు? భారతదేశాన్ని కాంగ్రెస్ రహిత సమాజంగా భారత్గా మారుస్తా అన్నారు. మార్చాడా? మార్చగలిగాడా? భవిష్యత్తులో మార్చగలుగుతాడా అన్నది కూడా వాళ్ళని ప్రశ్నించుకోవాలి. మార్చలేడని వాళ్ళకి తెలిసి కూడా ఏదో రకంగా ఒక స్లోగన్ ఇచ్చి ప్రజలను మభ్య పెడతానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ సమాజంలో కగారు పేరుతో మావోయిస్టులు లేకుండా చేస్తానని ప్రకటన కూడా అంతే అన్నది నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇతనేమో మావోయిస్టు రహిత సమాజం చేస్తారు పలానా సంవత్సరం కన్నా 2016 కల్లా అని చెప్తా ఉన్నాడు. తేడా ఏంటంటే, కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదరిక రహిత రాష్ట్రంగా నేను మారుస్తాను అంటున్నాడు. అక్కడున్న చీఫ్ మినిస్టర్ గాని, కేబినెట్ గాని, ప్రభుత్వం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతానటువంటి భావం కరెక్టా? లేకపోతే ఇక్కడ నక్సలిజం లేనటువంటి దేశంగా మారుస్తా అన్నది ఆ భావం కరెక్ట్ అన్నది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే పైకి మాత్రం నక్సలిజం కనబడుతుంది, నక్సలిజం అంతం చేస్తామన్నది ప్రభుత్వ ఆడంబరం కనబడుతుంది. కానీ దాని వెనక ఉన్నటువంటిది చాలా పెద్ద కుట్ర ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ కుట్ర ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజాలు, దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కూడా పిలిచి ఇది అప్పచెప్పడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి ప్రధాన అజెండా. ఈ వాళ్ళ అజెండాకి అడ్డు తగులుతున్నారు పోరాటాల ద్వారా నక్సలైట్స్. న్యాయపరంగా రాజ్యాంగం, ఇందాక మన అధ్యక్షుడు గారు చెప్తూ కూడా చెప్పారు, రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాల ప్రకారం ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తున్నది, అక్రమం చేస్తుంది అంతా చెప్పారు. అది వాస్తవం. అందుకే ఈ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఏం చెప్పింది? 400 పార్ అని చెప్పింది. దేనికంటే 400 సీట్లు గెలిస్తే నేను రాజ్యాంగం మార్చేస్తా, రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వం, రాజ్యాంగంలో ఉన్నటువంటి అసమానతలు తొలగింపు, రాజ్యాంగంలో ఉన్న మానవ హక్కులు, రాజ్యాంగంలో ఉన్న సామాజిక హక్కులు మొత్తం తీసేసి మనువాదాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు చక్కగా అర్థం చేసుకుని తగిన బుద్ధి చెప్పారు. అయినప్పుడు కూడా ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బుద్ధి తెచ్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్లతో ఇప్పటి వరకు మనం చూసాం. ఎప్పటి నుంచో 1964 నుంచి నక్సలిజం ఉంది, నడుస్తుంది. అనేక మంది పోరాటాలు చేశారు, చనిపోయారు, చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన సందర్భంలో సంప్రదింపులు జరిగినాయి, సంప్రదింపులు సక్సెస్ అయినాయి, కొన్ని చోట్ల విఫలమైనాయి. ఏమైనప్పటికీ కూడా ఈ రకంగా చంపడం, ఈ రకంగా చంపిన తర్వాత వాళ్ళని శవాలు కూడా ఇవ్వకపోవడం అనేది
ఒక దుర్మార్గమైనటువంటి విషయం. అందుకే పత్రికల్లో రాస్తున్నారు, వాట్సాప్ లో కూడా వస్తుంది. ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షాకి నక్సలైట్లను చూస్తే కాదు, వాళ్ళ బూడిని చూస్తే కూడా భయం వేస్తుంది. కాబట్టి ఆ రకంగా చేస్తున్నారని చెప్పడం అనేది 100% వాస్తవం. నక్సలిజం చూస్తే కాదు, నక్సలైట్ల నాయకుల యొక్క బూడిని చూస్తే కూడా భయపడుతున్నట్టు పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవాలి. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, అసలు చనిపోవటం ఒక రైతు, ఎందుకు చనిపోయారనేది తర్వాత విషయం. చనిపోయిన తర్వాత శవాలు ఇవ్వకపోవటం అనేది ఈ మానవ రహిత చర్యగా మనం గుర్తించాలి. ఈ మానవ రహిత సరిగ్గా ఉన్నప్పుడు అక్కడ చనిపోయినటువంటి శవాల దగ్గర ఆనందంగా డాన్సులు చేశారు. వాళ్ళు నిజంగా సైనికులా లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు. ఏ సైనికుడు కూడా, భారతదేశ సైనికుడే కాదు, దేశాల్లో ఉన్న సైనికుడు, శత్రు వర్గంలో ఉన్నటువంటి సైనికుడు చనిపోతే కూడా ఆ రకంగా ఆనందపడ్డు. నువ్వు నాలాంటి వాడివే, నీ ప్రాణం పోయింది, నేను ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నాం, మన ఇద్దరు ఒకటే జాతి కాబట్టి అలా సంతోషించి పరిచేటటువంటి పరిస్థితి ఉండదు. మర్యాదగా ఆ శవాన్ని తీసుకెళ్లి వీలుంటే విదేశాలకు అప్పచెప్పడం, ఏ దేశానికి చంపితే ఆ దేశానికి అప్పచెప్పడం, ఆ మర్యాద అనేది ఒకటి ఉంది. ఆ మర్యాద కూడా లేకుండా చేస్తున్నారంటే 100% అక్కడ ఆనందం చేసి కేరింతలు కొట్టి డ్యాన్స్ చేసిన వాళ్ళు ఎవరు కూడా సైనికులు కాదు, సైనికు పేరుతో ఉన్నటువంటి ఆర్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు అన్నది మనం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ అధ్యక్షులు వారు అందరూ చెప్తున్నారు, ప్రతి సదస్సులో చెప్తున్నారు, పాకిస్తాన్ టెర్రరిజాన్ని నేను ఓడిస్తానని చెప్పి వాళ్ళతో సంప్రదింపులు చేస్తూ మన భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశంలో అసమానతలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా నిలబడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి నక్సలైట్లతో మాట్లాడకపోవడంలో నీతి ఏంటి, నిజాయితీ ఏంటి అని ప్రతివాడు అడుగుతున్నాడు. అడగటమే కాదు, సదస్సులు కాదు, అక్కడ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రజా ఉద్యమంగా రావాలి. ఏదైతే వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా కలవాలి, కలిసి ఉద్యమం చేయాలి. ఉద్యమం చేసి ఆపరేషన్ కాగా నార్పాలి, అన్యాయం ఆపాలి, ప్రభుత్వ హింసను ఆపాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ